జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి రష్యా పర్యటనకైతే పోతారు. ఇదేందిరా స్వామి, మొన్న ఈ మధ్యనే కదా ఆయన రష్యా పోయి ఇచ్చింది, మళ్ళీ రష్యాకి ఎందుకు పోతాడు ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆయన ఎందుకు పోతాడు, దానికి కారణం ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా. రష్యా భారతదేశ సంబంధాలు ఈనాటి కాదు. భారతదేశం అదేవిధంగా రష్యా మధ్యన సంబంధాలు దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయి. ఎప్పటి నుంచి? దశాబ్దాల కాలం నుంచి. 1971లో సోవియట్ యూనియన్తో శాంతి, స్నేహం, సహకారం ఈ ఒప్పందం పైన సంతకం చేయడం ద్వారా ఈ సంబంధాలు మరింత బలోపేతం అయినాయి. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటన పైన సంతకం చేసినప్పటి నుంచి రాజకీయ, భద్రత, రక్షణ, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక మరియు ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా సైన్సు, టెక్నాలజీలతో సహా ద్వైపాక్షిక సంబంధాలతో పాటుగా దాదాపు అన్ని రంగాల్లో కూడా మెరుగైన సహకారంతో భారతదేశం రష్యా సంబంధాలు మరింతగా మెరుగుపడినాయి, ఓకేనా. మన దేశానికి మిత్రదేశం ఏదైనా ఉండాలి అని అంటే మొట్టమొదట మనం చెప్పాల్సిన పేరు వచ్చేసి రష్యా, తర్వాత ఇజ్రాయెల్, ఇంకొచ్చాయి ఒకదాని వెనక ఒకటి అట్టా, ఓకేనా. ముఖ్యంగా రష్యా భారతదేశానికి ఒక ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉండాలి. భారతదేశం తన సైనిక హార్డ్వేర్లో ఎక్కువ భాగం రష్యా మీదనే ఆధారపడి ఉండదన్నమాట. పైగా మన దేశం వద్ద ఉన్నటువంటి ఆయుధాలలో ఎక్కువ శాతం ఆయుధాలు రష్యన్ టెక్నాలజీతో తయారు చేసినట్టు. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ రష్యన్ ఆయుధాలను అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండాలి, అవునా కదా. ఇప్పుడు మనం ఫోనే అప్డేట్ చేసుకుంటూ ఉంటాం స్వామి, అట్టాడిది ఈ వెపన్స్ అన్నీ కూడా మనం అప్డేట్ చేయబడలే, అవునా కదా. అలాగే రష్యా నుంచి కొత్త మిలిటరీ టెక్నాలజీలను తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండాలి. పైగా ఏంటంటే రష్యా తాను అభివృద్ధి చేసినటువంటి S-500 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మొదటగా భారతదేశానికే అమ్ముతానని చెప్పి శపథం చేసింది, అర్థమవుతుందా. అంతేకాకుండా రష్యా తయారు చేసినటువంటి అత్యాధునికమైనటువంటి Su-57 స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్తో కలిసి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసింది. అంటే రష్యా నుంచి మనకు కావాల్సినటువంటి ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు, ఇతర లాజిస్టిక్స్ చాలానే ఉన్నాయన్నమాట. అందుకే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకైతే పోతారు. అయితే ఇక్కడ మరొక కారణం కూడా ఉండదు. రష్యాలో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9వ తేదీన రష్యా విక్టరీ డే పెరేడ్ని అయితే నిర్వహిస్తుంది. జర్మనీ పైన విజయం సాధించి 80 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు రష్యా అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్ర దేశాలకు ఆహ్వానం పంపుతుంది. ఇందులో భాగంగానే మన ప్రధాని మోడీ గారికి కూడా రష్యా ప్రత్యేక ఆహ్వానం అయితే పంపింది. దీంతో అన్నీ కలిసి వస్తాయన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే నెల 8వ తారీఖున రష్యా పర్యటనకైతే పోనున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మోడీ గారు దాదాపుగా $10 బిలియన్ ఒప్పందాలను రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ముందైతే పెట్టనున్నారు. ఈ ఒప్పందాలపైన ఇరు దేశాధినేతలు చర్చించిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మరొక 2 లేదా 3 నెలల్లో భారత పర్యటనకైతే రానున్నారు. ఈ పర్యటన సందర్భంగా రష్యా, భారతదేశాల మధ్యన ఈ ఒప్పందాలకు సంబంధించి సంతకాలు అయితే జరగనున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా భారత్కు మరింత రష్యన్ టెక్నాలజీ, అదేవిధంగా హార్డ్వేరు, మిలిటరీ లాజిస్టిక్స్ అయితే అందనున్నాయన్నమాట. అది విషయం, ఓకేనా. అంటే ఇక్కడ 2 కీలకమైన అంశాలు అనమాట. ఒకవైపు ఏమో రష్యా వచ్చేసి మన మోడీ గారిని ఆహ్వానించింది, రష్యా ఆహ్వానాన్ని గౌరవించి మోడీ గారు ఆ దేశంలో పర్యటించట్టు. మరొకటి ఏంటంటే మనకు అవసరమైనటువంటి రక్షణ వ్యవస్థలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోరావడం. ఈ 2 కూడా కలిసి వచ్చే అంశాలన్నమాట ఈ పర్యటన ద్వారా, అర్థమవుతుందా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.